దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఎప్పుడు యూనిక్ డిజైన్స్ ఉంటాయి కదా, అండ్ అవే యూనిక్ డిజైన్స్ నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాను. బట్ అవి చూసే ముందు మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు స్టోర్ కి వచ్చి విజిట్ చేసి చెక్ చేసి మరి కొంటామంటున్నారా, అయితే వీఆర్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ విజయవాడ. అడ్రస్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీ అందరి కోసం డిస్క్రిప్షన్ లో. ఇంకా లేట్ చేయకుండా ఆ యూనిక్ డిజైన్ కలెక్షన్ ఏంటో చూసేద్దామా. సో బ్యూటిఫుల్ 18 క్యారెట్ నెక్లెస్ సెట్ లో బ్యూటిఫుల్ పీస్ మనం చూస్తున్నాము. సో దీంట్లో మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎంత బ్యూటిఫుల్ గా అండ్ ఎలిగెంట్ గా అండ్ సింపుల్ అట్ ది సేమ్ టైం హెవీగా కూడా ఉంది. సో సింపుల్ ఏముంది అంటే ద చైన్ ఇస్ సో సింపుల్, హెవీ ఏముంది అంటే ద పెండెంట్ ఇస్ హెవీ. అండ్ ఇక్కడ మధ్యలో మీకు ఏదైతే స్టోన్ కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఆక్వా మరైన్ స్టోన్ అనమాట. సో ఈ ఆక్వా మరైన్ స్టోన్ ఏదైతే మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుందో దానికి కాంట్రాస్ట్ గా ఈ వైట్ లో మొత్తం కూడా మనకి స్వరోస్కీ స్టోన్స్ కనిపిస్తున్నాయి. అండ్ స్వరోస్కీ ఈజ్ హైలైటెడ్ ఇన్ దిస్ పెండెంట్, అంటే ఆ బ్లూ ని హైలైట్ చేస్తుంది స్వరోస్కీ స్టోన్స్. అండ్ అట్లనే ఈ వైట్ కి ఆ బ్లూ కాంబినేషన్ కూడా చాలా 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 ప్రిటీగా ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ ఒకసారి మనం చూద్దాము. సో దీని బ్యాక్ సైడ్ మనకి ఇలా వచ్చింది. దిస్ ఇస్ ఇన్ ఓపెన్ సెట్టింగ్, ఇదంతా ఓపెన్ సెట్టింగ్ లో ఉంది. అండ్ ఇక్కడ మొత్తం మనకి స్వరోస్కీ స్టోన్స్ అంతా కూడా ఓపెన్ సెట్టింగ్ లోనే కనిపిస్తుంది. అండ్ చైన్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ గా మెష్ చైన్ అనమాట. ఇదంతా కూడా మెష్ చైన్. 2 మెష్ చైన్స్ ని మనం ట్విస్ట్ చేస్తే ఎలా అయితే డిజైన్ వస్తుందో అలా ట్విస్ట్ డిజైన్ లో కనిపిస్తుంది. చాలా సింపుల్ ఉంది. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లాబ్స్టర్ హుక్ వచ్చింది. అలానే ఇక్కడ ఏదైతే జంప్ రింగ్స్ ఇచ్చారో అవి కూడా సిలిండ్రికల్ షేప్ లో కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే చైన్ ఎడ్జ్ ఏదైతే కార్నర్ కనిపిస్తుందో మీకు ఇక్కడ, దాని ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ బాల్ లో ఫిట్టింగ్ చేశారనమాట. సో దట్ ఇట్ వోంట్ బి అంటే కుచ్చుకోవడం కానీ, ఎందుకంటే యాజ్ ఇట్ ఇస్ ఇన్ మెష్ డిజైన్ మనకి కొంచెం ఇరిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా లేకుండా ఉండడానికి దానికి ఫినిషింగ్ కూడా చాలా 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 ప్రాపర్ గా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కూడా మనకి అలానే కనిపిస్తుంది. ఇక్కడ హుక్స్ జంప్ రింగ్స్ అనేవి కొన్ని ఎక్స్ట్రాగా ఇచ్చారు సో దట్ యూ కెన్ అడ్జస్ట్ ద చైన్ హౌఎవర్ యూ వాంట్. అండ్ దిస్ బ్యూటిఫుల్ చైన్ ఈజ్ ఇన్ 18 క్యారెట్ గోల్డ్ అనమాట. అండ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది. ఇంత బ్యూటిఫుల్ చైన్ కి ఇయర్ రింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది, అమేజింగ్ గా ఉంటుంది కదా. సో ఇయర్ రింగ్స్ కూడా మనకి బ్యూటిఫుల్ గా, మనకి ఏదైతే పెండెంట్ ఉందో ఆ పెండెంట్ ని కొంచెం చిన్న సైజ్ లో డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక చిన్న ఆక్వామరైన్ స్టోన్ వచ్చింది మనకి, దానిపైన మొత్తం స్వరోస్కీ స్టోన్స్ విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో మనకి ఇక్కడ అంతా కనిపిస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ సెట్టింగ్ లోనే ఉంది, స్టోన్స్ ఇంకా ఆక్వామరైన్ స్టోన్ కూడా. అండ్ ఎస్ దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 11.570 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 9.320 గ్రామ్స్. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ ఇయర్ రింగ్స్. దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 25.120 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 20.272 గ్రామ్స్. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్. సో స్క్రీన్ షాట్ తీసేసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. అండ్ yes, ఇంకొక బ్యూటిఫుల్ 18 క్యారెట్ నెక్లెస్ సెట్ మేము ముందుకు తీసుకొచ్చేసాను. వావ్, లుక్ ఎట్ ద కలర్. ఈ స్టోన్ కలర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో దోస్ ఆల్ ఆర్ బ్యూటిఫుల్. అండ్ వీటి పేర్లు కూడా చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనం మధ్యలో ఏదైతే చూస్తున్నామో ఆ మధ్యలో మనకు కనిపిస్తుంది ఓపెల్ స్టోన్స్ అనమాట. ఇక్కడ మనకు కొంచెం రెయిన్బో షేడ్ లో కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ కాల్డ్ ఓపెల్ స్టోన్. మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లో ఉంది. అండ్ మధ్యలో ఏదైతే ఆ పెద్దగా గ్రీన్ కలర్ లో ఉందో దట్ ఈస్ అమెజోనైట్ స్టోన్. సో ద స్టోన్ ఈస్ సో 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 బ్యూటిఫుల్. అండ్ స్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైతే స్టోన్ ఉందో దాని పైన కూడా ఒక చిన్న ఫ్లవర్ కటింగ్ ఉందన్నమాట. ఈ స్టోన్ ది వెన్ ఈ పార్ట్ తీసేస్తే మనకు ఆ డిజైన్ తెలుస్తుంది. బట్ యాజ్ దిస్ ఇస్ ఫిక్స్డ్ ఐ కాంట్ షో యూ దట్. నేను లైవ్ లో చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఆ స్టోన్ ఆ డ్రాప్ షేప్ లో ఏదైతే స్టోన్ ఉందో దాని పైన కూడా డిజైన్ వచ్చింది. అండ్ ఆ స్టోన్ అంతా కూడా మనకి అంటే ఏదైతే లీఫ్ తీగలతోని ఆ స్టోన్ ని మొత్తం కవర్ చేశారు. ఆ తీగల డిజైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటల్లీ ఫిల్డ్ విత్ స్వరోస్కీ స్టోన్స్ అనమాట. అండ్ దాని అవుటర్ లేయర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అంతా కూడా మనకి రెక్టాంగిల్ షేప్ లో స్వరోస్కీ స్టోన్స్ కనిపిస్తున్నాయి విత్ బ్యూటిఫుల్ పర్ల్ హ్యాంగింగ్ లో కనిపిస్తుంది. అండ్ దీని చైన్ గురించి మనం మాట్లాడుకోవాలి. యట్ దిస్ ఈస్ ఆల్సో అ బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ మెష్ చైన్స్. సో మనకి మెష్ చైన్స్ అనగానే మనకి కొన్ని డిజైన్స్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద డిజైన్ ఇది ఎలా అంటే జస్ట్ మనకి రోజ్ గోల్డ్ థ్రెడ్స్ అన్ని కూడా అంటే దారాల్లాగా సన్నగా అల్లిన రోజ్ గోల్డ్ అన్ని టుగెదర్ చేసి దాన్ని క్రిస్ క్రాస్ గా అల్లేస్తే ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్ డిజైన్ ఇది. మొత్తం హాలోలో ఉంది
ఉంది మనకి ఇక్కడ. మీరు ఇలా ప్రెస్ చేస్తే యూ కెన్ ఫీల్ ఇట్ అన్నమాట. అండ్ దానికి మనకి ఒక బ్యూటిఫుల్ స్వరోస్కి స్టోన్స్ తోటి ఫిల్ అయిన ఒక రోజ్ గోల్డ్ బాల్ కూడా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి ఓవరాల్ మొత్తం బ్యాక్ వరకు చైన్ అంతా కూడా మెష్ చైన్ ఇచ్చి దాని లోపల స్వరోస్కి స్టోన్స్ అనేది మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇది గోల్డ్ లో చూస్తున్నాను, బట్ ఒకప్పుడు నేను ఇలాంటిది రోల్ గోల్డ్ లో చూస్తుంది. అలాంటి ఒక డిజైన్ ఇప్పుడు మనకు మళ్ళీ రోజ్ గోల్డ్ లో అంటే గోల్డ్ లో మనకి తీసుకొచ్చారంటే ఇటువంటి యూనిక్ డిజైన్స్ అంటే చూడగానే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. సో ఇలాంటి యూనిక్ డిజైన్స్ ఓన్లీ అట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్. అండ్ మరొకసారి చెప్తున్నాను, వీ హావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఎస్, దీని బ్యాక్ సైడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీని బ్యాక్ సైడ్ కూడా సింపుల్ గా మనకి సిలిండ్రికల్ షేప్ లో మనకి జంప్ రింగ్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత దే హావ్ గివెన్ లాబ్స్టర్ హుక్ అనమాట. ఇంతకుముందు చూపించిన దాంట్లో 2 చైన్స్ ట్విస్ట్ చేసిన తర్వాత దీని లోపల దాన్ని ఫిక్స్ చేశారు. ఇక్కడ అటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ బాల్ ఇక్కడ ఇండివిజువల్ గా ఇచ్చేసారు అనమాట. 2 ఇక్కడ అక్కడ ఫ్రంట్ లో కూడా అంటే మనకి ఇక్కడ కూడా మనకి రోజ్ గోల్డ్ బాల్స్ కనిపిస్తున్నాయి. అండ్ దీని పెండెంట్ బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం మనము. పెండెంట్ బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ గా ఆ గ్రీన్ కలర్ అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం ఆ డిజైన్ లో ఆ కలర్ అంత ఎలివేట్ అవ్వకపోయినా సరే బ్యాక్ సైడ్ నుంచి వాట్ ఈస్ ద కలర్ అనేది తెలుస్తుంది. అండ్ వాట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద పెండెంట్ కూడా తెలుస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఓపెన్ సెట్టింగ్ లోనే కనిపిస్తుంది. ఈ బ్యూటిఫుల్ చైన్ కి ఇయర్ రింగ్స్ ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అంటే యాజ్ యూజువల్ మీ అందరికి తెలిసిందే కదా, పెండెంట్ ఎలా అయితే ఉంటుందో అలానే ఇయర్ రింగ్స్ వస్తే చాలా 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 ఎలిగెంట్ గా అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఇక్కడ ఈ చైన్ లో ఈ పెండెంట్ డామినేట్ చేస్తుంది చైన్ ని. అండ్ ఈ పెండెంట్ ని ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా డామినేట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. బికాస్ దే ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ చూడడానికి అంత హెవీగా కూడా లేవు, చాలా బ్యూటిఫుల్ గా సెటిల్డ్ గా కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఓపెన్ సెట్టింగ్ వచ్చేసింది. సో ఇన్ ద బ్యూటిఫుల్ వన్ మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే తెలిసిందే కదా, గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకోవాలి. ది గ్రాస్ వెయిట్ ఈస్ 18.280 grams, నెట్ వెయిట్ ఈస్ 14.240 grams. ఈ గ్రాస్ అండ్ నెట్ ఇయర్ రింగ్స్ ది మాత్రమే. మీకు ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, నెక్ పీస్ కావాలంటే నెక్ పీస్ తీసుకోవచ్చు, లేదా టోటల్ సెట్ గా కావాలంటే కూడా మీరు సెట్ గా తీసుకోవచ్చు. అండ్ ఈ బ్యూటిఫుల్ చైన్ ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 38.270 grams, నెట్ వెయిట్ వచ్చేసి 26.118 grams. అండ్ దిస్ ఈజ్ అన్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్. సో లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసేసేయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ 18 క్యారెట్ నెక్లెస్ సెట్ మీ ముందుకు వచ్చేసింది. అండ్ చెప్తున్నాను కదా, ఈ రోజు నేను ఏవైతే చూపిస్తున్నానో వాటన్నిటికీ కూడా స్టోన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్గనైట్ స్టోన్, కలర్ స్టోన్, ఆక్వామరైన్, ఓపెల్. సో ఇట్లా డిఫరెంట్ స్టోన్స్ అయితే నేను చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీ ముందు ఉంది ఆక్వామరైన్ స్టోన్ అనమాట. సో ఈ ఆక్వామరైన్ స్టోన్ డిజైనింగ్ చూద్దాం ఫస్ట్ మనము. ఇది మనకి ఒక రెక్టాంగిల్ షేప్ లో కనిపిస్తుంది. రెక్టాంగిల్ షేప్ లో ఇక్కడ మనకి ఆక్వామరైన్ ఉంది. అది కూడా బ్యాక్ సైడ్ ఒకసారి చూస్తే ఇక్కడ మనకి 2 ఉన్నాయి. 2 డిఫరెంట్ అంటే సిలిండ్రికల్ షేప్ లో 2 ఉన్నాయన్నమాట. ఇలా చూస్తే మనకి రెక్టాంగిల్ షేప్ లో కనిపిస్తుంది. సో ఆ ఆక్వామరైన్ స్టోన్స్ ప్రాపర్ గా ఫిక్స్ అయిన తర్వాత దానిపైన మనకి స్వరోస్కి స్టోన్స్ అది కూడా పెద్ద సైజ్ లో కనిపిస్తున్నాయి. అయితే చిన్న చిన్న స్వరోస్కి స్టోన్స్ ఉంటే ఒక లుక్ వస్తుంది, పెద్దగా బ్యూటిఫుల్ గా స్వరోస్కి స్టోన్స్ వస్తే ఆ డిఫరెంట్ అసలు ఆ లుక్ అంతా కూడా మనకి అరే ఇవి డైమండ్సా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అంత బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. సో ఏవైతే స్టోన్స్ ఉన్నాయో ఆ స్టోన్స్ పైన ఆక్వామరైన్ స్టోన్స్ పైన మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ విచ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ స్వరోస్కి stones. So that is the pendant detailing. And chain detailing వెళ్తే మనకి ఇక్కడ 3 layers of mesh chain కనిపిస్తుంది. సో yes, this is the 3 layers of mesh chain అన్నమాట. ఇక్కడ చూపించినవి కూడా డిఫరెంట్ మెష్ డిజైన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అనదర్ డిజైన్ ఆఫ్ మెష్ చైన్. సో ఒక 3 మెష్ చైన్స్ ని టుగెదర్ చేసి దాని కింద మనకి ఇక్కడ ఫిక్స్ చేశారనమాట. అది ఫిక్స్ చేసి దాని కింద మ్యాట్ ఫినిషింగ్ లో మనకి రోడియం ఫినిషింగ్ ఇచ్చారు. ఈ స్వరోస్కి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఈ రోడియం ఫినిషింగ్ అనేది మ్యాచ్ అవుతుంది. దాని వల్ల ఇదంతా కూడా ఓకే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అంటే చూస్తుంటే ఓకే వైట్ ఎక్కడో అక్కడ మ్యాచ్ అయింది కదా, దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. ఎక్కడైనా మ్యాచ్ అయిందా లేదా పెండెంట్ అని అనుకుంటూ ఉంటాము. సో అలా పెండెంట్ పైన ఉన్న డిజైన్ మనకి ఇక్కడ రోడియం ఫినిషింగ్ తోటి వాళ్ళు అక్కడ రోడియం ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఇది అనేది హైలైట్ అవుతుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం ఒకసారి చూద్దాము. బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ గా లాబ్స్టర్ హుక్ అండ్ జంప్ రింగ్. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి 2 సైడ్స్ కూడా జంప్ రింగ్స్ వచ్చాయి. అంటే ఇది మనం లెంత్ అనేది మాక్సిమం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి 2 సైడ్స్ జంప్ రింగ్స్ ఇచ్చారు. మీకు వద్దు అంటే మీరు తీసేసుకోవచ్చు, లేదు వి వాంట్ ఫ్యూ మోర్ అంటే కూడా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ మనకి లాబ్స్టర్ హుక్ ఒకటి వచ్చింది. అండ్ దీని ఫినిషింగ్ కూడా ఇక్కడ కూడా అవే సిలిండ్రికల్ షేప్ లో మనకి ఒక బార్ వచ్చింది. ఆ బార్ కి అనేది మన చైన్స్ అనేవి అటాచ్ చేశారు. సెట్ అన్నారు కదా, మరి దీని ఇయర్ రింగ్స్ ఏవి అంటే దిస్ ఇస్ ద మేజర్ బ్యూటిఫుల్ పార్ట్ వాట్ ఐ హావ్ లవ్. అంటే
ఎంత బ్యూటిఫుల్ గా నాకు ఈ స్టడ్స్ నచ్చాయంటే అంత చూస్తూ ఉంటే నాకే అరే నేను ఇప్పుడు తీసేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇదైతే నేను మీకు వదిలేస్తున్నాను, మీరే తీసేసుకోవాలి బికాస్ ఐ నో దట్ యూ లవ్ దిస్. సో ఇక్కడ కూడా మనకి బ్యూటిఫుల్ గా కొంచెం చిన్న సైజ్ లో ఆక్వామరైన్ స్టోన్స్ వచ్చాయి. దానిపైన మళ్ళీ మనకి ఆ ఫ్లవర్ డిజైన్ అని వచ్చింది. మేజర్ డిఫరెన్స్ అంటూ లేదు, చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకి ఓపెన్ సెట్టింగ్ ఉందన్నమాట. స్టోన్స్ కూడా అంటే ఆక్వామరైన్ స్టోన్ కూడా ఓపెన్ సెట్టింగ్ లోనే ఉంది. లోపల మనకి స్వరోస్కి స్టోన్స్ కూడా ఓపెన్ సెట్టింగ్ లోనే కనిపిస్తున్నాయి. అండ్ దీని స్క్రూ వచ్చేసి మనకి నార్మల్ స్క్రూ మోడల్ లోనే వచ్చింది. బ్యాక్ ఇయర్ రింగ్ స్టడ్ అనేది మనకి స్క్రూ మోడల్ లోనే వచ్చింది. అండ్ దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకోవాలి కదా. సో ఈ బ్యూటిఫుల్ చైన్ సెట్ ది ప్రైసింగ్ అయితే మనం తెలుసుకోవాలి. ఐ మీన్ గ్రాస్ అండ్ నెట్ వెయిట్ మనం తెలుసుకోవాలి కదా. సో ఇదేంటంటే మనకు టోటల్ సెట్ ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఇక్కడ మెన్షన్ చేశారు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 28.090 grams, నెట్ వెయిట్ వచ్చేసి 24.715 grams. దిస్ ఇస్ ఇన్ 18 karat gold necklace set. And yes, this is the beautiful one. And ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. నేను ఇప్పుడు చూపించేది మాత్రం దిస్ ఈజ్ అ యూనిక్ నెక్లెస్ సెట్ అని నేను అంటాను. బికాస్ జస్ట్ లుక్ ఎట్ ద చైన్, ఎంత సింపుల్ గా ఉంది చూడండి. అంటే ఎలా ఉందంటే మన థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్ ఇంకా 18 karat గోల్డ్ థ్రెడ్, ఈ 2 థ్రెడ్స్ కలిపి దాన్ని క్రిస్ క్రాస్ గా మొత్తం అల్లేసినట్టు. అంటే చైన్ మాత్రం ఇలా ఇలా స్నేక్ టైప్ లో పెట్టి దాని మధ్యలో మనకి 18 karat గోల్డ్ ఏదైతే చైన్ ఉందో ఆ చైన్ ని మొత్తం అల్లినట్టు కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో హెవీ ఏది ఉందంటే మధ్యలో బ్రైట్ గా కనిపిస్తున్న పెండెంట్ ఒక్కటే చాలా హెవీగా కనిపిస్తుంది. అండ్ ఆ పెండెంట్ లో మేజర్ గా నాకు ఇది కొంచెం డ్రాగన్ డిజైన్ లో కనిపిస్తుంది. ఈ వేవ్ ఏదైతే ఉందో ఇట్ లుక్స్ లైక్ డ్రాగన్ డిజైన్ అనమాట. అండ్ ఎనీవేస్ ఎవరెలా చూస్తే వాళ్ళకి ఆ డిజైన్ అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనకి ఏవైతే స్టోన్ కనిపిస్తుందో మల్టీ కలర్డ్ రెయిన్బో స్టోన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఓపెల్ స్టోన్ అనమాట. సో ఇక్కడ ఇక్కడ మనకి ఏదైతే స్క్వేర్ షేప్ లో కనిపిస్తుందో దట్ ఈస్ ఓపెల్ స్టోన్ విచ్ ఈస్ సరౌండెడ్ విత్ స్వరోస్కి స్టోన్స్. ఇక్కడ మనకి 2 సైడ్స్ కూడా స్వరోస్కి స్టోన్స్ వచ్చాయి. అండ్ దీని పైన ఏదైతే తీగలాగా ఎస్ షేప్ లో ఉందో అదంతా కూడా స్వరోస్కి స్టోన్స్. అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి స్వరోస్కి స్టోన్స్ కనిపిస్తున్నాయి. అండ్ దానిపైన ఏదైతే లీఫ్ అంటే ఐ షేప్ లో ఏవైతే కనిపిస్తున్నాయో అందులో మనకి ఇక్కడ వచ్చేసి స్వరోస్కి స్టోన్, దాని పక్కన మనకి ఆక్వామరైన్ స్టోన్ ఉంది. సో ఈ లైట్ బ్లూయిష్ అంటే టేల్ బ్లూ కలర్ లో ఏదైతే కనిపిస్తుందో దీస్ ఆల్ ఆర్ ఆక్వామరైన్ స్టోన్స్ అనమాట. బ్యూటిఫుల్ డిజైన్, నాకైతే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం చూస్తే కనుక దిస్ ఇస్ ఇన్ ఓపెన్ సెట్టింగ్ అనమాట. మనకి ఆక్వామరైన్ స్టోన్స్ కానివ్వండి, స్వరోస్కి స్టోన్స్ కానివ్వండి, ఓపెల్ స్టోన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తున్నాయి. And the chain back side, so as expected this is so simple, so neat and cute finishing అని కూడా అనొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి ఇక్కడ ఒక్క ఆ బార్ కి మొత్తం అటాచ్ చేశారు. దానికి మనకి సిలిండ్రికల్ షేప్ లో ఆర్ ఓవల్ షేప్ లో మనకి జంప్ రింగ్స్ ఇచ్చారు. అండ్ మనకి లాబ్స్టర్ హుక్ ఒకటి వచ్చింది. సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ పీసెస్ కాబట్టి మనకి ఇక్కడ మనకి గోల్డ్ బిల్ ఏదైతే కనిపిస్తుందో దీనిపైన ఇట్ ఈస్ రిటర్న్ లైక్ 18 karat ఏంటి అనేది ఆ డీటెయిలింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇవి మనకి అన్నిట్లలో కనిపించవు. దీస్ ఆల్ ఆర్ డిజైనర్ పీసెస్ అండ్ 18 karat గోల్డ్ నెక్లెస్ సెట్స్ కాబట్టి ఈ అన్ని కలెక్షన్ లో యూ కెన్ సీ దిస్ అనమాట. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 24.540 grams, నెట్ వెయిట్ వచ్చేసి 21.092 grams. అండ్ దిస్ ఇస్ అన్ 18 karat గోల్డ్ నెక్లెస్ సెట్ కి ఇయర్ రింగ్స్ ఉండాలి కదా. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. నాకేంటో ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ లో ఇయర్ రింగ్స్ అయితే పిచ్చగా నచ్చేసాయి. ఇప్పుడు నాలాగానే మీకు కూడా తీసుకోవాలనిపిస్తే మీరు ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, సెట్ తీసుకోవచ్చు, ఓన్లీ నెక్లెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా 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 ప్రిటీ అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. మనకి చిన్న ఓపెల్ స్టోన్ వచ్చింది. అండ్ అలానే చిన్న సైజెస్ ఆఫ్ ఆక్వామరైన్ కానివ్వండి, స్వరోస్కి కానివ్వండి. సో మనకి బేసికలీ ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో అవన్నీ కూడా పెండెంట్ డిజైన్ లోనే అంటే మినీ వర్జన్ ఆఫ్ ద పెండెంట్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ డిజైనింగ్ కూడా ఉంది. సో ఎస్ దీన్ని బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఆ స్టోన్ ది ఏదైతే ఉందో లైక్ ఇక్కడ మనకి స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి డిజైన్ ఈజీగా తెలుస్తుంది, ఆ కలర్స్ తెలుస్తున్నాయి. దీనికి బ్యాక్ సైడ్ తెలుస్తుంది చూడండి. బ్యాక్ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. అండ్ దీనికి మనకి స్క్రూస్ ఇచ్చారనమాట. అండ్ దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 8.300 grams, నెట్ వెయిట్ వచ్చేసి 6.825 grams. అండ్ దిస్ ఇస్ అన్ 18 karat గోల్డ్ నెక్లెస్ సెట్. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ సెట్ ని స్క్రీన్ షాట్ తీసేసేయండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ 18 karat నెక్లెస్ సెట్ మేము ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ ఇది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కదా.
అండ్ ఎస్, లెట్స్ గో విత్ ద చైన్ అనమాట. ఫస్ట్ చైన్ గురించి మాట్లాడిన తర్వాత మనం పెండెంట్ గురించి మాట్లాడతాము. చైన్ వచ్చేసి మనకి టోటల్ మెష్ చైన్ విత్ సిలిండ్రికల్ షేప్ లో మనకి బీట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడంతా కూడా సిలిండ్రికల్ షేప్ లో బీట్స్ ఉన్నాయి అండ్ దానిపైన మంచి కట్ వర్క్ డిజైన్ కూడా ఉంది. అండ్ మెష్ చైన్ లోపల మొత్తం కూడా మనకి స్వరోస్కి స్టోన్స్ ఫిల్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడంతా చూస్తే అక్కడనే అంటే నైట్ టైం కనుక మీరు ఇది వేసుకొని వెళ్తే ఎవరైనా ఏంటి ఇంత బ్యూటిఫుల్ డైమండ్స్ వేసుకొచ్చేసావు అని అంటారు. అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ తో ఉంది, అంత ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి దాన్ని డివైడ్ చేశారనమాట. అంటే జస్ట్ వైట్ పెడితేనే బాగుండదు, పెండెంట్ కి తగ్గట్టు చైన్ కూడా, అంటే పెండెంట్ ఎలివేట్ అవ్వాలి, చైన్ కూడా ఎలివేట్ అవ్వాలి. కాబట్టి మనకి ఇక్కడ బీట్స్ ఏవైతే ఉన్నాయో సిలిండ్రికల్ షేప్ లో వాటి మధ్య ఆల్టర్నేటివ్ గా మనకి రూబీ స్టోన్స్, స్వరోస్కి స్టోన్స్, రూబీ స్టోన్స్, స్వరోస్కి స్టోన్స్ అలా ఒక 4 ఈచ్ కలర్ 4 టైమ్స్ రిపీట్ అయింది అనమాట. బ్యాక్ సైడ్ వరకు మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ అంతా కూడా చైన్ అలా రిపీట్ అయ్యి మళ్ళీ దాని తర్వాత మనకి సింపుల్ గా ఒక రోజ్ గోల్డ్ బాల్ వచ్చింది. దానికి మనకి లాబ్స్టర్ హుక్ ఉంది. దాని ఆపోజిట్ మళ్ళీ మనకి జంప్ రింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ సైడ్ ఎలా ఉందో ఈ సైడ్ కూడా అలానే కంటిన్యూ అయింది. వీ హ్యావ్ స్వరోస్కి స్టోన్స్, దాని తర్వాత రూబీ స్టోన్స్, మళ్ళీ స్వరోస్కి, రూబీ అలా మొత్తం ఫ్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంతా కూడా మనకి సింపుల్ గా జస్ట్ స్వరోస్కి స్టోన్స్ మాత్రమే. ఇట్ ఇస్ టోటలీ ఫిల్డ్ ఇన్ మెష్ చైన్ అనమాట. ఇంత ముందు కూడా ఒక ప్రోడక్ట్ చూపించాను, మెష్ చైన్ అనేది చాలా హాలోగా కనిపించింది. కానీ ఇక్కడ అదే సింపుల్ మెష్ చైన్ మొత్తం కూడా స్వరోస్కి స్టోన్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో మనకి ఒక బ్యూటిఫుల్ అంటే జస్ట్ సర్కిల్ షేప్ లో స్వరోస్కి స్టోన్స్ అంతా ఫిల్ అయిపోయి ఉన్నాయి అనమాట. అండ్ దాని కింద పెండెంట్ వచ్చేసి చాలా 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 బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ ఏదైతే స్టోన్ అక్కడ కనిపిస్తుందో ఆ స్టోన్ వచ్చేసి మనకి రూబీ స్టోన్ అనమాట. ఆ రూబీ స్టోన్ మొత్తం కూడా మనకి స్వరోస్కి స్టోన్స్ తోని ఫిల్ అయ్యింది. అండ్ దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. దీనికి మినీ వర్జన్ అంటే ఇప్పుడు చూపించేవన్నీ కూడా పెండెంట్ కి మినీ వర్జన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో పెండెంట్ ఎలా అయితే ఉందో ఆ పెండెంట్ కి తగ్గ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనమాట. లేదు నాకు జస్ట్ ఇయర్ రింగ్స్ కావాలి, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి అంటే దీస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 10.680 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 7.095 గ్రామ్స్. సో ఇలా కాదు నాకు టోటల్ సెటే కావాలి అని అనుకుంటున్నారా? సో పుట్టింగ్ ఇయర్ రింగ్స్ అసైడ్ మనకి టోటల్ చైన్ సెట్ అంటే ఈ టోటల్ సెట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 28.550 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16.567 గ్రామ్స్. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్ తీసుకొచ్చేసాను మీ అందరి కోసం. అండ్ లుక్ ఎట్ ద పెండెంట్ చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ రియల్ గా పేరుకి తగ్గట్టు డిజైనర్ పెండెంట్ అనాలి దీన్ని. అండ్ మనకి ఇది బ్యూటిఫుల్ గా రోజ్ గోల్డ్ అండ్ స్వరోస్కి స్టోన్స్ తోటి మొత్తం ఫిల్ అయిపోయి ఉంది. జస్ట్ లుక్ ఎట్ దాట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి మనకి అక్కడక్కడ. అండ్ లీవ్స్ కూడా, ఒక లీఫ్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది అండ్ ఇంకొక లీఫ్ వచ్చేసి మనకి రోడియం ఫినిషింగ్ తోటి స్వరోస్కి స్టోన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇదంతా కూడా ఒక లీఫ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇన్ అ బిగ్ లీఫ్. అంటే ఎలా ఉంటుంది అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఫ్లవర్స్ కి మాత్రం మనకి ఎటువంటి స్వరోస్కి స్టోన్స్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ కింద ఏదైతే లీఫ్ ఫ్లవర్ మోడల్ లో ఉందో అక్కడ మనకి స్వరోస్కి స్టోన్స్ అండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది. అండ్ దాని డ్రాప్లెట్ లో ఏదైతే మనకి ఈ స్టోన్ కనిపిస్తుందో దిస్ ఈస్ ఎమరాల్డ్స్ బీడ్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి సెంటర్ లో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ మోజోనైట్ చక్రీ స్టోన్. ఇక్కడ మధ్యలో ఏదైతుందో మోజోనైట్ చక్రీ స్టోన్ అని అంటారు. ఎందుకంటే అది మనకి ఒక చక్రం లాగా అంటే స్టార్స్ లాగా కనిపిస్తుంది. ఆ కటింగ్ దానిపైన డిజైనింగ్ కూడా అలానే ఉంది. దానిపైన కటింగ్ ఆ డిజైన్ లో కనిపిస్తుంది. అండ్ దాని పైన మనకి ఒక లేయర్ ఆఫ్ స్వరోస్కి స్టోన్స్ అండ్ దానిపైన రోజ్ గోల్డ్ ఫినిష్ తో మనకి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అంటే జస్ట్ లైన్స్ గా ఒక డిజైన్ వచ్చింది ఒక సర్కిల్ లో. దీని బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే మనకి ఇది ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. అంతా కూడా ఇక్కడ స్టోన్ కానివ్వండి, ఇక్కడ ఎక్కడైతే మనకి స్వరోస్కి స్టోన్స్ ఉన్నాయో అదంతా కూడా ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. అండ్ చైన్ గురించి మనం మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడ 3 లేయర్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి. 1 లేయర్ ఈస్ టోటలీ విత్ టాంజనైట్ బీడ్స్. ఇక్కడ మనకి పర్పుల్ లో ఏదైతే కనిపిస్తుందో దోస్ ఆల్ ఆర్ టాంజనైట్ బీడ్స్ అనమాట. అండ్ మోర్గనైట్ బీడ్స్ అనేవి మనకి ఇక్కడ వైట్ లో అంటే క్రీమిష్ లో కనిపించేవి మోర్గనైట్ బీడ్స్ అండ్ గ్రీన్ లో కనిపించేది యాజ్ యూజువల్ ఎమరాల్డ్ బీడ్స్. సో ఇంత బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. చైన్ అయితే నాకు చాలా 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 నచ్చేసింది. 3 లేయర్స్ ఆఫ్ చైన్ విచ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ కలర్డ్ బీడ్స్ అనమాట.
అండ్ దీని బ్యాక్ సైడ్ మనం చూసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ మనకి లాబ్స్టర్ హుక్ వచ్చింది. దానికి మనకి జంప్ రింగ్స్ ఇచ్చారు. ఎక్కువ కూడా జంప్ రింగ్స్ కూడా ఇవ్వలేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అనమాట. అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 63.420, నెట్ వెయిట్ వచ్చేసి 43.732. దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్. సో సెట్ అన్న తర్వాత దీని ఇయర్ రింగ్స్ చూడాలి కదా. అండ్ ఎస్, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. చాలా సింపుల్ డిజైనింగ్ ఉంది అండ్ చాలా ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది. అండ్ మధ్యలో ఏదైతే మోజోనైట్ చక్రీ స్టోన్ ఉందో చూడండి, ఎంత చిన్నగా కనిపిస్తుందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని డిజైనింగ్ అక్కడ మనకి ఫ్లవర్స్, లీవ్స్ ఎలా వచ్చాయో, స్వరోస్కీ స్టోన్స్ తోటి లీవ్స్ ఉన్నాయి, ప్లెయిన్ లీవ్స్ ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని డ్రాప్లెట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. సో చెప్పాను కదా దీని సెట్ అని. సో సెట్ ది మనము గ్రాస్ అండ్ నెట్ వెయిట్ అయితే నేను చెప్పేశాను. అండ్ మీరు చేయాల్సింది స్క్రీన్ షాట్ తీయడం మాత్రమే. స్క్రీన్ షాట్ తీసేసేయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ ఎస్, ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ 18 క్యారెట్ గోల్డ్ ది మనం ఇక్కడ చూస్తున్నాము. వావ్, లుక్ ఎట్ ద స్టోన్. మధ్యలో ఎంత బాగా బ్రైట్ గా బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ కలర్డ్ స్టోన్ అనమాట, విచ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ స్వరోస్కీ స్టోన్స్. అదొక ఫ్లవర్ లాగా, దాని చుట్టూ మొత్తం స్వరోస్కీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా అంటే ఈ దాని సరౌండింగ్ అంతా స్వరోస్కీ స్టోన్స్. ఓకే, దాని అవుటర్ లేయర్ ఏదైతే మనకి ఐ షేప్ లో స్వరోస్కీ స్టోన్స్ తో ఫిల్ అయి ఉంది కదా, దాట్ లుక్స్ మోర్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మనకు స్టోన్స్ వచ్చినాయి, పైన సైడ్ అంతా కూడా స్టోన్స్ రాలేదు. ఇట్స్ లైక్ హాఫ్ సర్కిల్ లో మనకు స్టోన్ కనిపిస్తున్నాయి, మిగతా హాఫ్ సర్కిల్ లో ఏమీ లేదు. అండ్ ఇది పెండెంట్ లో ఆ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. దానికి రోజ్ గోల్డ్ అటాచ్ అయ్యి ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ దాని పైన మనకి ఐ షేప్ లో స్వరోస్కీ స్టోన్స్ వచ్చాయి. దాని మధ్యలో కూడా మొత్తం ఇట్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ స్వరోస్కీ స్టోన్స్. దాని తర్వాత మనకి సిలిండ్రికల్ షేప్ ఆర్ మనం ఓవల్ షేప్ అని కూడా అనాలి. ఓవల్ షేప్ లో మనకి మ్యాట్ ఫినిషింగ్ తోటి పంప్కిన్ డిజైన్ లో రోజ్ గోల్డ్ కనిపిస్తుంది అక్కడ. అంటే చూడడానికి పంప్కిన్ డిజైన్ లా ఉంది, బట్ పంప్కిన్ ని సాగదీస్తే ఎలా అయితే ఓవల్ షేప్ లో ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది నాకు. ఆర్ ఎల్స్ వి కెన్ కాల్ ఇట్ యాస్ అ బాల్ ఆల్సో. సో రగ్బీ బాల్ ఎలా అయితే మనకు కనిపిస్తుందో అదే ఫామ్ లో నాకు కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత కూడా మనకి ఆల్టర్నేటివ్ గా సైజ్ డిక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. అంటే కింద నుంచి చూసుకుంటూ ఉంటే సైజ్ డిక్రీజ్ అవుతుంది, పై నుంచి చూసుకుంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే నేను ఇప్పటిదాకా మాట్లాడానో ఇక్కడ మనకి మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది, రోజ్ గోల్డ్ విత్ మ్యాట్ ఫినిషింగ్. ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్ లేదు, మళ్ళీ ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్ ఉంది. అంటే ఆల్టర్నేటివ్ గా మ్యాట్ ఫినిషింగ్ నాన్ మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైనింగ్ కూడా అలానే కనిపిస్తుంది. ఇక్కడ చాలా స్వరోస్కీ స్టోన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్, ఇక్కడ మళ్ళీ మనకి స్వరోస్కీ స్టోన్స్, ఇక్కడ రోజ్ గోల్డ్ విత్ మ్యాట్ ఫినిషింగ్. సో డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే కనుక మనకు ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తుంది అంతా కూడా. ద స్టోన్స్ అండ్ అంటే మధ్యలో కలర్డ్ స్టోన్ ఓపెన్ సెట్టింగ్ లో ఉంది, స్వరోస్కీ స్టోన్స్ అంతా కూడా ఓపెన్ సెట్టింగ్ లో ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి చైన్ కావాలంటే చైన్ కూడా తీసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం మనకి థ్రెడ్ వచ్చింది, సో దట్ యూ కెన్ అడ్జస్ట్ ద లెంత్ ఆఫ్ ద చైన్. అండ్ దీనికి మనకి బ్యూటిఫుల్ స్టడ్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట, హ్యాంగింగ్స్ లేకుండా బ్యూటిఫుల్ గా. అంటే చాలా మందికి ఆ హ్యాంగింగ్స్ ఉంటే నచ్చదు, సో అలా కాకుండా స్టడ్స్ లో నచ్చుతాయి అనుకున్న వాళ్ళ దే కెన్ హ్యాపీలీ గ్రాబ్ దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ అనమాట. అండ్ దీని గ్రాస్ అండ్ నెట్ తెలుసుకోవాలి కదా. నెక్లెస్ ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 10.350 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 9.552 గ్రామ్స్. అండ్ ఈ బ్యూటిఫుల్ టాప్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 3.870 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 3.628 గ్రామ్స్. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్. సో స్టడ్స్ కావాలంటే స్టడ్స్ తీసుకోవచ్చు, నెక్లెస్ కావాలంటే నెక్లెస్ తీసుకోవచ్చు, కలిపి కావాలంటే కలిపి తీసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇంకొక బ్యూటిఫుల్ కంటే స్టైల్ నెక్లెస్ సెట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. అంటే నాకు చైన్ చాలా సింపుల్ గా ఉండాలి, పెండెంట్ చాలా బ్రైట్ గా ఉండాలి, అండ్ వేసుకున్నట్టు కూడా అనిపించొద్దు అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ పీస్ ఐ వుడ్ సే. సో కంటే స్టైల్లో వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ హియర్. అండ్ అంతా కూడా మెష్ డిజైన్ లో కనిపిస్తుంది. ఇదంతా కూడా హాల్లో ఉంది, మెష్ డిజైన్ అనమాట. పాము తోలు డిజైన్ లో నాకైతే కనిపిస్తుంది, అండ్ చూడడానికి కూడా అలానే కనిపిస్తుంది, ఫీల్ కి కూడా అలానే ఉంది. దానికి బ్యూటిఫుల్ పెండెంట్ విచ్ ఇస్ మూవబుల్. సి అంటే మనకి ఇంత ముందు చూసిన వాటిలో పెండెంట్ అదే ప్లేస్ లో ఉండే, కానీ ఇదేంటంటే యూ కెన్ టేక్ అవుట్ ద పెండెంట్ ఆల్సో. జస్ట్ చైన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదా పెండెంట్ తో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఇది లేకుండా కూడా వేసుకోవచ్చు. అండ్ సో మనకి పెండెంట్ ఏదైతే ఉందో అందులో మనకి ఆక్వామెరైన్ స్టోన్ ఉంది. సో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ఆక్వామెరైన్ స్టోన్ అనమాట. చాలా బ్రైట్ గా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ స్వరోస్కీ స్టోన్స్. సో ఇక్కడ దీని సరౌండింగ్ అంతా కూడా మనకి స్వరోస్కీ స్టోన్స్ కనిపిస్తున్నాయి. దీని సైడ్ వేస్ కూడా స్వరోస్కీ స్టోన్స్. జస్ట్ లెట్ మీ షో యూ. ఈ పెండెంట్ సైడ్ వేస్ కూడా మనకి స్వరోస్కీ స్టోన్స్ తోటి మొత్తం ఫిల్ అయిపోయింది.
టాప్ వ్యూ కూడా స్వరోస్కి స్టోన్స్ అండ్ ఆక్వామరైన్ స్టోన్, అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మెష్ డిజైన్ వచ్చింది, విచ్ ఈజ్ అంటే ఇది ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ అనాలి, బికాస్ అదైతే ఓపెన్ గా ఉంది అండ్ ఇక్కడ జాలి ఇచ్చి కొంచెం క్లోజ్ కూడా అయిపోయింది. సో దిస్ ఇస్ ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ అని కూడా అనొచ్చు. అండ్ దీని పైన మనకి ఒక అంటే పెండెంట్ ఎక్కడైతే అటాచ్ చేస్తారో అక్కడ ఒక డ్రాప్ షేప్ లో మనకి హుక్ వచ్చింది, విచ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ స్వరోస్కి స్టోన్స్. అండ్ దీని బ్యాక్ సైడ్ ఎస్ ఐ వాజ్ అబౌట్ టు సీ అంటే ఇది ఎలా కనిపిస్తుంది అని. ఇక్కడ మనకి జంప్ రింగ్స్ అయితే ఎక్కువనే ఇచ్చారు, బట్ కంటే స్టైల్ కాబట్టి మీరు జంప్ రింగ్స్ కొన్ని తీసేసి వేసుకుంటా అంటే కూడా యూ కెన్ హ్యాపీలీ యూజ్ ఇట్, బికాస్ ఆ కంటే స్టైల్ అది నెక్ పైన ఉంటేనే సెట్ అవుతుంది, ఆ డిజైన్ అలా వేసుకుంటేనే బాగుంటుంది. సో మనకైతే ఎక్స్ట్రా జంప్ రింగ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ లాబ్స్టర్ హుక్ వచ్చింది. అండ్ 18 క్యారెట్ లో మనకి డిజైనర్ పీస్ కాబట్టి వీ హ్యావ్ బ్యూటిఫుల్ లాబ్స్టర్ హుక్ హియర్. అండ్ ఎస్ దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకోవాలి కదా. గ్రాస్ వచ్చేసి 15.240 గ్రామ్స్, నెట్ వచ్చేసి 14.035 గ్రామ్స్. అండ్ నెక్లెస్ ఇదైతే నెక్లెస్ కాస్ట్, మరి ఇయర్ రింగ్స్ ఏది, నెక్లెస్ సెట్ కాస్ట్ ఎంత, దాని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఏంటి అన్న వాళ్ళ కోసం దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్టడ్స్ వాట్ యూ కెన్ సీ. మనకి నెక్లెస్ కి ఎంతైతే పెండెంట్ ఏదైతే సైజ్ లో ఉందో నాకైతే ఇది ఎగ్జాక్ట్ అదే సైజ్ లో కనిపిస్తుంది, బికాస్ నెక్లెస్ కి కూడా అంత హెవీగా లేదు, ఇయర్ స్టడ్స్ కి కూడా అంత హెవీగా అస్సలు కనిపించట్లేదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది కూడా సేమ్ అదే మనకి బ్యాక్ సైడ్ మెష్ డిజైన్ వచ్చింది, దాని మధ్యలో దే హ్యావ్ గివెన్ స్క్రూ మోడల్ అనమాట. మేబీ కొంచెం దెర్ ఇస్ వెరీ స్లైట్ డిఫరెన్స్, మీరు కరెక్ట్ గా చూస్తే చాలా చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ దీని సైడ్స్ కి కూడా మనకి అలానే ఇక్కడ కూడా స్వరోస్కి స్టోన్స్ వచ్చాయి. అండ్ ఈ బ్యూటిఫుల్ స్టడ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 11.180 గ్రామ్స్, నెట్ వచ్చేసి 8.793 గ్రామ్స్. దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్. లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక సింపుల్ లైట్ వెయిట్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. జస్ట్ లుక్ ఎట్ దిస్. మనం ఆల్రెడీ ఇలాంటి ఒక మోడల్ చూసాం కదా, సో అలానే లైట్ వెయిట్ అంటే థ్రెడ్ ఇంకా 18 క్యారెట్ గోల్డ్ థ్రెడ్, యాక్చువల్లీ అదే అనొచ్చు, సన్న తీగని దారంలో చుట్టి ప్రాపర్ గా 3 వరుసలతో అల్లి దానికి అక్కడక్కడ స్టోన్స్ తోటి హైలైట్ చేశారనమాట. అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ మనకు పెండెంట్ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో అక్కడ మోర్గనైట్ పింక్ స్టోన్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ మోర్గనైట్ స్టోన్. ఇక్కడ మనకి రెక్టాంగిల్ షేప్ లో కనిపిస్తుంది అండ్ దాని కింద మనకి డ్రాప్ షేప్ లో కనిపిస్తుంది, విచ్ ఈస్ సరౌండెడ్ విత్ స్వరోస్కి స్టోన్స్. అండ్ చైన్ మొత్తం అలానే సింపుల్ గా అల్లిన చైన్ లాగా కనిపిస్తుంది. దానిపైన మనకి మోజోనైట్ స్టోన్ వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ మోజోనైట్ స్టోన్. అండ్ దాని సరౌండింగ్స్ అంతా కూడా మనకి మళ్ళీ స్వరోస్కి స్టోన్స్. చూడడానికి చాలా లైట్ వెయిట్ గా ఉంది, అంటే పట్టుకోవడానికి లైట్ వెయిట్ గా ఉంది, చూడడానికి చాలా ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ అంటే ఇక్కడ మొత్తం హైలైట్ దిస్ పెండెంట్ అనమాట, 3 లేయర్స్ లో రావడం ఇస్ ద హైలైట్. అండ్ కింద ఒక డ్రాప్ షేప్ లో వచ్చి అదంతా కూడా స్వరోస్కి స్టోన్స్ తోటి ఫిల్ అయిపోయింది. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి లాబ్స్టర్ హుక్ అండ్ జంప్ రింగ్స్ వచ్చాయి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయి అంటే, యాజ్ ఐ ఆల్వేస్ సే, మినీ వర్జన్, బట్ దిస్ ఇస్ నాట్ ద మినీ వర్జన్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ పీస్ అనమాట. అంటే పెండెంట్ ఎలా అయితే ఉందో మధ్యలో సెంటర్ లో ఏదైతే పెండెంట్ ఉందో అది ఎలా అయితే ఉందో సేమ్ సైజెస్, నో డిఫరెన్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇయర్ రింగ్స్ లో వచ్చాయి. ఇయర్ రింగ్స్ సపరేట్ గా కూడా చాలా 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 బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. అండ్ పెండెంట్ బ్యాక్ సైడ్ మనం చూడలేదు కాబట్టి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ చూద్దాము. ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో పెండెంట్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంది. ఓపెన్ సెట్టింగ్ లో మనకి మోర్గనైట్ పింక్ స్టోన్ కనిపిస్తుంది. అండ్ అలానే సరౌండింగ్స్ అంతా కూడా మనకి స్వరోస్కి స్టోన్స్ ఎక్కడైతే వచ్చిందో అక్కడంతా కూడా ఓపెన్ సెట్టింగ్ ఉంది. అండ్ దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇయర్ రింగ్స్ గ్రాస్ అండ్ నెట్ తెలుసుకుందాము. సో ఈ బ్యూటిఫుల్ టాప్స్ గ్రాస్ వచ్చేసి 6.060 గ్రామ్స్, నెట్ వచ్చేసి 5.726 గ్రామ్స్. అండ్ నెక్లెస్ ది కూడా తెలుసుకోవాలి కదా. దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్ గ్రాస్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 20.210 గ్రామ్స్, నెట్ వచ్చేసి 19.867 గ్రామ్స్. అండ్ దిస్ ఈజ్ an 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్. సో ఈ డిజైన్ చూస్తుంటే మనకి ఇది కంటే స్టైల్ లాగానే కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ అ కంటే స్టైల్ ఓన్లీ, బట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మ్ అని కూడా అనొచ్చు. ఇంతకు ముందు మనం చూసింది కంటే స్టైల్ చైన్ కి డిటాచబుల్ పెండెంట్ వచ్చింది, బట్ ఇక్కడ డిటాచబుల్ పెండెంట్ ఏం లేదు. దట్ ఈస్ అ డిఫరెన్స్. అండ్ ఆ డిజైనింగ్ అంతా చూస్తే కూడా చాలా 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 బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో ఇంకెందుకు లేట్, స్క్రీన్ షాట్ తీసేసేయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ పీస్ మేము
ముందుకు తీసుకొచ్చేసాను. వావ్, దిస్ ఇస్ ఆల్సో అ కంటే స్టైల్ 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్ అన్నమాట. మనం ఇప్పటిదాకా చూసిన అన్ని కూడా మోస్ట్లీ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, బట్ దిస్ ఈజ్ yellow gold finishing which is in matte finishing yet again. matte finishing తో ఒక బ్యూటిఫుల్ మెష్ చైన్. ఆ మెష్ చైన్ కూడా చాలా ప్రాపర్ గా అంటే పెద్దగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ అన్ని కూడా చిన్న చిన్న మెష్ డిజైన్ లో కనిపిస్తున్నాయి, బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ ఐ గెస్. అంటే బ్రాడ్ గా కూడా చాలా ఉంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ఫినిషింగ్, ఎంత బాగుందో. మెష్ చైన్ అంటే ఓహో ఇలా ఉంటుందా అని దీన్ని చూసి చెప్పొచ్చు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద పెండెంట్. పెండెంట్ నాకైతే చందమామ లాగా కనిపిస్తుంది. ఇది ఒక హాఫ్ మూన్. ఓకే, ఇదేమో హాఫ్ మూన్, మధ్యలో ఉన్న స్టోన్ ఏమో ఒక చందమామ. చందమామ పైన మనకు ఒక చెట్టు ఉంది. అంటే చందమామ పైన ఏదైతే మచ్చ ఉందో ఆ మచ్చ మేబీ ఇలానే ఉంటుందేమో అని నా అజంప్షన్. నాకు అలా కనిపిస్తుంది. బట్ దెన్ ఈ మధ్యలో స్టోన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ మోర్గనైట్ స్టోన్ అనమాట. అండ్ దానిపైన మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో ఉంది. ఫ్లవర్స్ వచ్చేసి నార్మల్ కలర్డ్ స్టోన్స్ అనమాట. ఫ్లవర్స్ పైన ఉన్నదంతా కూడా కలర్డ్ స్టోన్స్. అండ్ ఇక్కడ మనకి ఎనామిల్ పెయింట్ వచ్చింది లీవ్స్ కి, ఆరెంజ్ కలర్. ఏదైతే మనకి ఆ స్టోన్ ఏదైతే మధ్యలో ఉందో దానికి కొంచెం డార్కర్ షేడ్ లో ఎనామిల్ పెయింటింగ్ వచ్చింది. అండ్ మిగతా లీవ్స్ అంతా కూడా స్వారోస్కీ స్టోన్స్ తోటి ఫిల్ అయిపోయి ఉంది. దానిపైన మనకి ఒక పెద్ద మోజోనైట్ స్టోన్ కనిపిస్తుంది. దిస్ ఇస్ మోజోనైట్ స్టోన్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. ఆ మోజోనైట్ స్టోన్ ఈస్ సరౌండెడ్ విత్ ఆల్ స్వారోస్కీ స్టోన్స్ ఆఫ్ 2 లేయర్స్ అనమాట. 2 లేయర్స్ ఆఫ్ స్వారోస్కీ స్టోన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇదంతా కూడా మనకి బ్యూటిఫుల్ గా మెష్ చైన్ ఉంది. దీని బ్యాక్ సైడ్ కూడా చూద్దాము. సో దీని బ్యాక్ సైడ్ మనకి స్టోన్, వావ్, లుక్ ఎట్ ద ఫినిషింగ్, లుక్ హౌ బ్యూటిఫుల్ ద స్టోన్ ఇస్ లుకింగ్. అండ్ ఎస్, దీని బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాం మనము. దీని బ్యాక్ సైడ్ మనకి జంప్ రింగ్స్ అండ్ లాబ్స్టర్ హుక్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అడ్జస్ట్ కూడా అవసరం లేదు. కంటే స్టైల్ ఎలా అయితే డిజైన్ ఉందో, ఆ కంటే అనేదైతే పేరు ఉందో ఆ పేరుకి మనము 100% ఇవ్వాలి కాబట్టి అది అలా వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకుందాము. గ్రాస్ వెయిట్ వచ్చేసి 43.450 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 37.645 గ్రామ్స్. దిస్ ఇస్ an 18 క్యారెట్ గోల్డ్ నెక్లెస్ సెట్ విత్ మ్యాట్ ఫినిషింగ్. అలానే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో దీస్ ఆర్ మరీ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అని కూడా అనను, కొంచెం మూమెంట్ కనిపిస్తుంది. చాలా స్లైట్ డిఫరెన్స్ అనమాట. అండ్ దీనికి కూడా మనకి మోజోనైట్ స్టోన్ వచ్చింది, మోర్గనైట్ స్టోన్ కూడా వచ్చింది. అండ్ అంతా కూడా ఎనామిల్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఎలా అవుతుందో దాని మినీ వర్షన్. దీని బ్యాక్ సైడ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. మనకి స్వారోస్కీ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఓపెన్ సెట్టింగ్ ఉంది. అండ్ అంతా కూడా ఓపెన్ సెట్టింగ్ లోనే కనిపిస్తుంది. ఎక్కడైతే మనకి మోజోనైట్ ఉందో, ఇక్కడ మోజోనైట్ ఎక్కడైతే స్టోన్ కనిపిస్తుందో అక్కడ మాత్రమే 24 క్యారెట్ గోల్డ్ తోటి ఫినిషింగ్ ఉంది. మీరు ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. సో ఎస్, అండ్ దీని గ్రాస్ అండ్ నెట్ వెయిట్ కూడా తెలుసుకోవాలి కదా. Yes, the gross weight of the beautiful tops is 20.670 grams. Net weight is 16.409 grams. So ఇంకా లేట్ చేయకండి. ఈ బ్యూటిఫుల్ కంటే స్టైల్ నెక్లెస్ సెట్ 18 క్యారెట్ గోల్డ్ ది మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. అండ్ ఇక్కడ చూపించేవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. దీనికి మించిన కలెక్షన్ ఉన్నాయి మా దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ లో. ఇంకా లేట్ చేయకండి. We are waiting for you. We are located at Hyderabad and Vijayawada. అడ్రస్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మా ఈ కలెక్షన్ అందరికంటే ముందు మీరే చూసి పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. సో దాట్ మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.